హాయ్ ఆల్, నేను మీ వందన. ఈ వీడియోలో కుమాట AI ఎలా యూజ్ చేయాలో మీకు సింపుల్గా చెప్పబోతున్నా. చూడండి. ఫస్ట్ గూగుల్ ఓపెన్ చేయండి. గూగుల్లో కుమాట AI అని టైప్ చేసి సెర్చ్ చేయండి. అప్పుడు ఫస్ట్లో కుమాట AI ఫర్ యువర్ ఫైల్స్ అని వచ్చి లింక్ వస్తుంది. ఆ లింక్ క్లిక్ చేసుకున్నాం. క్లిక్ చేసుకున్నాక ఫ్రెండ్స్ కుమాట AI మనకి హోమ్ పేజ్ వచ్చేసింది. చూడండి, ఈ హోమ్ పేజ్ లో మనకి ఓవర్ వ్యూ అంతా చూపిస్తుంది. ఇక్కడ గెట్ స్టార్టెడ్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం సైన్ అప్ అవ్వాలి. ఇప్పుడు నేను సైన్ విత్ గూగుల్ నేనైతే సైన్ అప్ అయిపోతున్నా. ఫ్రెండ్స్ సైన్ అప్ అయ్యాక మనకి కుమాట డాష్ బోర్డ్ అనేది వచ్చేస్తుంది. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఆల్ ఫైల్స్ అప్గ్రేడ్ అండ్ నా మెయిల్ వచ్చింది. అండ్ ఇక్కడ యాడ్ ఫోల్డర్ అప్లోడ్. సో మనం ఇప్పుడు ఫైల్ని అప్లోడ్ చేద్దాం. ఫ్రెండ్స్ నేను జావా స్క్రిప్ట్ ట్యుటోరియల్ ఫైల్ని అప్లోడ్ చేశాను. మనకి కొంచెం టైం పడుతుంది. అండ్ ఫ్రెండ్స్ మనకి ఇక్కడ చూడండి, ఏ ఫైల్ యాడ్ చేసామో ఇక్కడ నేమ్ అండ్ డేట్ అండ్ మన ఈమెయిల్ నేమ్ ఇస్తుంది. ఇక్కడ మనకి పర్సంటేజ్ కూడా చూపిస్తుంది. చూడండి, ఇది కంప్లీట్ అవ్వాలి. మనకైతే ఇది అప్లోడ్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఆస్క్ అని ఇచ్చేసింది. మళ్ళీ ఇక్కడ కూడా మనకి ఇచ్చింది. ఇప్పుడు ఆస్క్ ఆల్ మీద క్లిక్ చేసుకుందాం. ఫ్రెండ్స్ చూడండి, మనకి జావా స్క్రిప్ట్ ట్యుటోరియల్ అని వచ్చేసింది. ఇప్పుడు మనం ఇక్కడ క్వశ్చన్స్ అడగాలి. ఆస్క్ కుమాటో. ఇక్కడ 3 టైప్స్ ఉన్నాయి: ఫాస్ట్, విజువల్ అండ్ థింకింగ్. ఫాస్ట్ అంటే మనం అడగగానే మనకి వెంటనే ఇస్తుంది. విజువల్ అంటే అది డాక్యుమెంట్ అంతా చదివి మనకి ఇస్తుంది. అండ్ థింకింగ్ ఆల్సో సేమ్ విజువల్ లాగానే, అది మనకి థింక్ చేసి మనకి ఇస్తుంది. ఇప్పుడు మనం క్వశ్చన్స్ అడుగుతాం. సో ఫ్రెండ్స్ నేను వాట్ ఈజ్ జావా స్క్రిప్ట్ అని ఇచ్చాను. ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్ మనకి చూడండి, ఇక్కడ ఇచ్చేసింది జావా స్క్రిప్ట్ ఓవర్ వ్యూ. వాట్ ఈజ్ జావా స్క్రిప్ట్ చూసారా? అండ్ ఇదే క్వశ్చన్ మనం విజువల్లో అడుగుతాం. అండ్ ఇక్కడ ఓకే బటన్ నొక్కాక చూడండి, ఇక్కడ టైం తీసుకుంటుంది. అది రేట్ చేసి మనకి చెప్తుంది. ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ ఇది మొత్తం చెప్పేసింది. మనకి ఫాస్ట్లో అయితే ఓన్లీ వాట్ ఈజ్ జావా స్క్రిప్టే చెప్తుంది. అండ్ థింకింగ్కి వెళ్దాం. థింకింగ్లో కూడా మనం అడిగేద్దాం. ఇది డాక్యుమెంట్ రీడ్ చేసి మనకి థింక్ చేసేసి చెప్తుంది. ఫ్రెండ్స్ చూడండి, మనకి వాట్ ఈజ్ జావా స్క్రిప్ట్ ఓన్లీ మనకి చూపించింది. అండ్ మనం అనదర్ క్వశ్చన్ కూడా అడుగుదాం. ఓకే, ఫ్రెండ్స్ నేను అనదర్ క్వశ్చన్ కూడా అడుగుతున్నా. చూడండి, ఇప్పుడు ఫాస్ట్ పెడదాం. సో ఇక్కడ జావా స్క్రిప్ట్ డేటా టైప్స్ అనేది నేనైతే అడిగాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి జావా స్క్రిప్ట్ డేటా టైప్స్ అనేది చూపిస్తుంది ఫైల్లో. ఇది మనం లైక్ చేసుకోవచ్చు, డిస్లైక్ చేసుకోవచ్చు, ఆర్ కాపీ కూడా మనం చేసేసుకోవచ్చు. అండ్ ఫ్రెండ్స్ ఇక్కడ మనం వాయిస్తో కూడా మనం ఇవ్వచ్చు.
అండ్ ఈ డాక్యుమెంట్ అనేది మనం షేర్ చేసుకోవచ్చు. అండ్ మళ్ళీ ముందుకు వెళ్ళాలంటే సేమ్ ఇక్కడ మళ్ళీ మనం ఫైల్ అప్లోడ్ చేసుకొని క్వశ్చన్స్ అడగవచ్చు. ఫ్రెండ్స్, పొమాట ఏఐ టూల్ అన్నది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మనకి డాక్యుమెంట్లో ఏ ఆన్సర్ కావాలంటే ఆ ఆన్సర్ అడిగితే మనకి వెంటనే ఇస్తుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. అండ్ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను పొమాటో ఏఐ టూల్ది. అండ్ ఫ్రెండ్స్, నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ నా వీడియో కానీ మీకు ఏమైనా డౌట్స్ వస్తే కామెంట్లో చెప్పండి. బాయ్.